నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. గొప్ప మేధస్సు నడిచిన దారిలో నడవదు. ఇంతవరకు ఎవరు ఆవిష్కరించని దారిని వెతుక్కుంటుంది. సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించడం కూడా. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 2, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం రాత్రి 11:15. చంద్రాస్తమయం ఉదయం 11:39. తిథి షష్ఠి మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పుబ్బ ఉదయం 11:37 వరకు. తదుపరి ఉత్తర. కరణము వనిజ సాయంత్రం 5:10 వరకు. తదుపరి విష్టి ఉదయం 6:30 వరకు. తదుపరి భవ. యోగము సౌభాగ్యము తెల్లవారుజామున 5:30 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:04 నుండి 4:27 వరకు. యమగండం ఉదయం 9:35 నుండి 10:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. తిరిగి రాత్రి 11:01 నుండి 11:53 వరకు. వర్జ్యం రాత్రి 7:49 నుండి 9:37 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:41 వరకు. జనవరి 2, 2024 మంగళవారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయినప్పటికీ సాయంత్రం 5:10 నుండి మొదలయ్యే భద్రాముహూర్తం అంటే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైన సమయం కాదు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే శుభ సమయము మధ్యాహ్నం 2:29 నుండి సాయంత్రం 5:10 వరకు ఉంటుంది. ఈ సమయంలో ముహూర్తాలైతే లేవు కానీ మీ నక్షత్ర బలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం కృష్ణపక్ష సప్తమి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం సాయంత్రం 5:11 మొదలై బుధవారం ఉదయం 7:12 వరకు ఉంటుంది. అంటే విష్టీకరణం ఉన్నంతసేపు ఉంటుంది. ఈ త్రిపుష్కర యోగ సమయములో బంగారం కొనుగోలు చేస్తే మరలా 3 సార్లు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. అలాగే ఈ సమయంలో ఏదైనా వస్తువు, వాహనం, సామాగ్రి కొనుగోలు చేస్తే మరలా 3 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. అలాగే ఈ సమయంలో ఏదైనా మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మీకు తెలియకుండానే మరలా 3 సార్లు చేస్తారు.
సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు మంగళవారం సాయంత్రం 6 గంటల 29 నిమిషాల వరకు సింహరాశిలోను, తదుపరి కన్య రాశిలోను ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అందరిలోనూ ప్రత్యేకత సాధించుకుంటారు. వృషభ రాశి మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. మిథున రాశి అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి అదనపు ఆదాయం సమకూరి రుణాలు తీరుతాయి. సింహరాశి నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలించి ఉద్యోగాలు వస్తాయి. కన్య రాశి ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయవలసిన పరిస్థితి. తులారాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలంగా మారుతారు. వృశ్చిక రాశి రాబడి అనుకోనంతగా పెరిగి అప్పులు తీరుస్తారు. ధనుస్సు రాశి వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మకర రాశి ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. కుంభరాశి సన్నిహితుల నుంచి ఉపయోగపడే సమాచారం అందుతుంది. మీనరాశి సన్నిహితులు స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.